అండి అందరికీ. ఈ స్కూల్ వచ్చేసి మా వారి తమ్ముడిది. ఈ స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారో చూద్దాం రండి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా దొర్నిపాడులో శ్రీ వాణి విద్యానికేతన్ స్కూల్ ప్రాంగణంలో ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సో మీరు కూడా చూసేయండి. సంక్రాంతి పండుగ మన తెలుగువారికి ఎంతో ప్రత్యేకం. ఇది మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని జరుపుకునే పండుగ. ఇవాళ ఈ స్కూల్లో పిల్లలు ఈ పండుగను ఎంత ఆనందంగా జరుపుకుంటున్నారో చూడండి. పిల్లలందరూ ఎంత చక్కగా ట్రెడిషనల్ డ్రెస్లలో వచ్చారో. సంక్రాంతి పండుగ అంటే మన భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా చేస్తున్నారు ఈ స్కూల్లో ప్రోగ్రామ్స్. ఇది రైతుల పండుగ. పశువుల పూజ, గంగిరెద్దులు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇవన్నీ సంక్రాంతి పండుగ ప్రత్యేకతలు. ఇక్కడ చూడండి, పిల్లలు పతంగులు ఎగరవేస్తున్నారు. కొంతమంది పిల్లలు రంగవల్లులు వేస్తున్నారు. ఇలాంటి రంగవల్లులు పిల్లలతో వేపించడం ద్వారా వాళ్ళలోని సృజనాత్మకత బయటపడుతుంది. అలాగే గొబ్బెమ్మలు కూడా సంక్రాంతి పండుగలో ప్రధాన ఆచారం. ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను రంగురంగుల ముగ్గుల మధ్య ఉంచడం పండుగకు ప్రత్యేక శోభను తీసుకొస్తుంది. ఆవు పేడతో గొబ్బెమ్మలను తయారు చేయడం అనేది ప్రకృతిని పరిరక్షించే ఒక ఆచారం. వీటిపై పసుపు, కుంకుమ, పువ్వులు అలంకరించి పూజించడం ద్వారా ప్రకృతి దేవతలను గౌరవించినట్టు అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారిలో ఆనందాన్ని నింపుతాయి. సంక్రాంతి సంబరాల ద్వారా పరిశుభ్రత, అనుబంధం, సహకారం వంటి సందేశాలు తెలుసుకుంటారు. మామూలుగా అయితే మనం సినిమాలలో, టీవీలలోనే ఇలాంటి ప్రోగ్రామ్స్ చూస్తుంటాం. కానీ ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ స్కూళ్ళల్లో నిర్వహించడం ద్వారా పిల్లలకి మన సాంప్రదాయాలను, కట్టుబాట్లను తెలియజేసిన వాళ్ళం అవుతాము. ఈ పిల్లవాడు చూసారా, హరిదాసు లాగా ఎంత బాగా చేస్తున్నాడో. హరిదాసులు సంక్రాంతి పండుగలో ముఖ్య పాత్ర పోషిస్తారు. వారు భగవన్నామ స్మరణతో గ్రామాల్లో తిరుగుతూ భక్తి ఆనందాన్ని పంచిపెడతారు. హరిదాసులు పెద్ద తాంబూలంతో కనిపిస్తారు. హరిదాసులు సంక్రాంతి సందర్భంగా విష్ణు భజనలు, రామకీర్తనలు పాడుతూ పండగ వాతావరణాన్ని పవిత్రం చేస్తారు. ప్రతి ఇంటికి వెళ్లి హరిహర జపం చేయడం, పల్లెల్లో పండుగ ఉత్సాహాన్ని పెంచడం వారి ఆనవాయితీ. హరిదాసులు మన సాంప్రదాయాలను, సంస్కృతిని నిలబెట్టడంలో సహకరిస్తారు. వారు చిన్నారులకు సనాతన ధర్మం గురించి వివరిస్తారు. హరిదాసుల పాటలు పిల్లల హృదయాలలో భక్తి భావాన్ని రేకెత్తిస్తాయి. వారి కథల ద్వారా పిల్లలు పండుగలో ఆధ్యాత్మికతను తెలుసుకుంటారు. హరిదాసులు ఇంటికి వచ్చినప్పుడు వారికి నైవేద్యం సమర్పించడం, దానం చేయడం మన సాంప్రదాయంలో ఒక భాగం. హరిదాసుల పాత్ర సంక్రాంతి పండుగలో ఆధ్యాత్మికతకు, సమాజానికి ఆత్మార్పణ చేయడాన్ని గుర్తు చేస్తుంది. సంక్రాంతి పండుగకు హరిదాసులు ఒక విశిష్టమైన చిహ్నం. ఇది మన సాంప్రదాయానికే కాకుండా మన సంస్కృతికి కూడా అద్దం పడుతుంది. సంక్రాంతి అంటేనే భోగి మంటలు. భోగి మంటలు సంక్రాంతి పండుగకు ఒక ముఖ్యమైన సాంప్రదాయం. పాతకాలం నుండి పాతదాన్ని విడిచిపెట్టి కొత్తదాన్ని స్వాగతించడంలో ఈ సాంప్రదాయం కీలకం. పాత వస్తువులను, గడిచిన సంవత్సరానికి సంబంధించిన అనవసర వస్తువులు తగలబెట్టడం ద్వారా పాత జీవితంలో ఉన్న చెడు భావాలను, అలవాట్లను వదిలించుకోవడం అన్నమాట ఈ భోగి మంటల అర్థం. భోగి మంటలు గౌరవార్థం దేవతలకు సమర్పించబడతాయి. మంటల చుట్టూ తిరుగుతూ ఇలా కోలాటం వేస్తూ ఉంటారు. పిల్లలు భోగి మంటల చుట్టూ ఆడుతూ, పాటలు పాడుతూ ఆనందిస్తారు. చలికాలంలో భోగి మంటల వెచ్చదనం ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ప్రత్యేకంగా భోగి పండుగకు వీరు రంగురంగుల కొత్త బట్టలు ధరిస్తారు. భోగి మంటలు కార్యక్రమం పల్లెలు, ఊర్లు, కుటుంబ సభ్యుల మధ్య ఆనందాన్ని బలపరుస్తుంది. పాతకాలపు విలువలను గుర్తు చేసే ఈ సాంప్రదాయాన్ని మనం తరతరాలుగా కొనసాగించాలి.
సంక్రాంతి పండుగ రోజు పాలు పొంగించడం ద్వారా సంపద పెరగాలి, సమృద్ధిగా ఉండాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పాలు పొంగిస్తారు. ఈ పాలు పొంగించడం అనేది శుభం, సౌభాగ్యానికి సూచనగా భావిస్తారు. ఇది ప్రకృతికి, దేవునికి కృతజ్ఞతలు చెప్పే ఆచారం. కుటుంబం మొత్తం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనుబంధానికి చిహ్నం. పాలు పొంగినంతగా సంపద పొంగాలి అనే ఆశతో ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ పాలతో చక్కెర పొంగలి, పాయసం వంటి వంటకాలను తయారు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు. పతంగులు సంక్రాంతి పండుగలో ముఖ్య భాగం. సంక్రాంతికి సూర్యుడు ఉత్తరాయానికి ప్రవేశించడంతో ఆనందాన్ని వ్యక్తం చేయడానికి పతంగులు ఎగరవేసి పండుగను జరుపుకుంటారు. పతంగులు ఎగరవేయడం కేవలం ఒక ఆటగానే కాకుండా మన సంస్కృతిలో ఒక భాగంగా ఉంది. ఇది బంధాలు, అనుబంధాలను బలపరుస్తుంది. అందరూ కలిసి ఆనందంగా పాల్గొంటారు. సంక్రాంతి సందర్భంగా రకరకాల రంగుల పతంగులు ఆకాశాన్ని అందంగా తీర్చిదిద్దుతాయి. పిల్లలకు ఇక్కడ ముఖ్య గమనిక: పతంగులను మామూలు దారాలతో ఎగురవేయాలి. చైనా దారాలను వాడటం వల్ల పక్షులకు మరియు అన్ని రకాల ప్రాణులకు ప్రమాదకరం. ఇలాగే అన్ని స్కూళ్ళలో మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన సాంప్రదాయ పండుగ విలువలను పిల్లలకు తెలియజేయాలని మనవి. నాకైతే చాలా బాగా అనిపించింది. వీళ్ళ స్కూల్లో పిల్లలకి మన సాంప్రదాయాలను నేర్పిస్తున్నందుకు ఈ స్కూల్ యాజమాన్యానికి అలాగే టీచర్స్కి అభినందనలు తెలుపుకుంటున్నాను. సో మరొకసారి మన అంతేరా యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యుల తరపున అభినందనలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.